ఈరోజు చాలా మంది చీటాకులు మానేసి వచ్చి వాక్యాలు కట్టుకుంటున్నారు మలతాళ్ళకి. వాక్యాలు చాలా సార్లు చెప్పాను నేను, వాక్యాలు కూడా మనము చెప్పండి కట్టుకోకూడదు. ఒకసారి చెప్పా, మనకు ధైర్యం ఉంటే దమ్ముంటే నిజంగా చెప్పాలంటే మనము రోషం కలిగిన వాళ్ళమైతే ఆ వాక్యాన్ని ఏడగట్టుకోవాలంట. ఏడా నుదుటిన బాస్కిముగా అది బాస్కిము తెల్లప్పుడు కట్టుకుంటారు, అది కాదు. హల్లెలూయా. అవి మరిగైపోయినాయి, గమనించారు లేదు మీరు? అవి అసలు కనబట్టలే కదా. బాస్క్యము అంటే వాక్యాన్ని ఏడ రాసి కట్టుకోమని చెప్పి బైబిల్ చెప్తుంది. ఏడ బ్రాస్లైట్ లాగా ధరించాలంట, మణికట్టుకి ఇలా ధరించి ఇట్లా చూపించాలి వాక్యాన్ని. బ్రాస్లైట్ వేసుకున్నట్టు చూపించేది కాదు. హల్లెలూయా. బ్రాస్లైట్ వేసుకొని బట్ట తిప్పేసి ఏడదాకా లాగి నేను బ్రాస్లైట్ వేసుకున్నాను, ఈ గుండె ఇప్పేసి నేను మెడలో చైన్ వేసుకున్నాను అని నేను చెప్పాను కదా. నేను చేతికి 2 ఉంగరాలు వేసుకున్నాను అని ఖుషి కాదు వచ్చినోడికి పెట్టుకొని తిరిగేది కాదు. నేను చేసి ఆ రోజు నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఆ 2 ఉంగరాలు మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళకి కాళ్ళ మీద పెట్టిన ఉంగరాలు 2 ఉన్నాయి నా దగ్గర. అవి వేసుకొని అంటే నేను ఉంగరాలు వేసుకున్నాను చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా చూపించాల్సింది వాక్యాన్ని బైబిల్ చెప్తుంది. వాక్యం రాసి లేకపోతే కొంతమంది పాత బైబిల్ చింపేసి మలతాడు కట్టేసుకోండి కవర్లో పెట్టి మళ్ళీ తడవకుండా. ఇది చేయకూడదు అమ్మా, వినండి, చేయకూడదు ఇది. ఒక ఆమె నాతో చెప్పింది, నేను చాలా మంది కట్టానని. అమ్మా కట్టకూడదు, నీకే చెప్తున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఏనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి మనకేం అవసరం లే, దేవుని ప్రార్థన అంతే. దేవునికి మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, అంతే. ఆశ్చర్యకరాలు జరుగుతాయి. మరొక ఆప్షన్, మరొక అవకాశం ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. లేదు 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 నేను అనుభవించాను, నేను పొందా, నేను చూసా. నా బిడ్డల విషయంలో వాళ్ళకి ఏం బాగాలేకపోయినా అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా ముందరేసుకొని కూర్చొని ప్రార్థన చేయడం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పుట్టిక స్వస్థత ఇచ్చాడు.